సార్ ఇంకొకటి ఏంటంటే అశోక్ సార్ గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆయన దాదాపు 4 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఏదైతే ఉద్యోగాలు భర్తీ కావాలి, ఖచ్చితంగా కొత్త నియామకాలు ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, విద్యార్థులు అన్యాయం జరుగుతుందంటూ కూడా దాదాపు 4 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి ఆయన కొంత స్పృహ కోల్పోయినట్టుగా కనపడతా ఉంది, ఇంకా ఆరోగ్యం క్షీణించే పరిస్థితి కనపడతా ఉంది. సో నిన్న అర్ధరాత్రి ఆయన్ని హాస్పిటల్కి కూడా తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కసారి వాళ్ళ ఆయనకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఒకసారి లిఫ్ట్ చేస్తే ఒకసారి మాట్లాడదాం అక్కడ సిచ్యువేషన్ ఏంటి. ఎందుకంటే నిజంగా అంటే ఇవి నిరుద్యోగుల తరపున కొట్లాడి ఎవరి పరిస్థితి అయినా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది మేడం. అది వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఓకే ఓకే, నేను లైవ్లో ఉన్నా మేడం. అదే యాక్చువల్ నేను అది కూడా నిన్న చూశాను. అయితే ఏంటి మేడం ఇప్పుడు డిమాండ్స్ ఏంటి సార్ చెప్పేది? డిమాండ్స్ అంటే సార్ ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ ఏవైతే మెన్షన్ చేశారో 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు వేయకపోయినా ప్రజెంట్ ఏవైతే రిక్రూట్మెంట్ పిల్లలు ఏవైతే అడుగుతున్నారో 50,000 నోటిఫికేషన్ ఇవి ఎస్ఐపిసి గానీ, డిఎస్సి గానీ, గురుకులాలు గానీ, ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 అంటే గ్రూప్ 1 కి ముడి పెట్టారు ఇంత ముందుకు. గ్రూప్ 1 అనేది ఇప్పుడు కోర్టులో అది ఇప్పుడు ఎట్లా అది జరగదు, ఇప్పుడు కొలిక్కి రాదు. ఆ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఫిల్అప్ చేసేసి ఆ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయో చూసేసి ఆ గ్రూప్ 2 గానీ, గ్రూప్ 3 గానీ, ఎస్ఐపిసి గానీ, డిఎస్సి గానీ, గురుకులాలు గానీ, అదే విధంగా గెస్ట్ లెక్చరర్ పోస్టులు, అదే విధంగా అది కరెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోస్టులను రిక్రూట్మెంట్ చేయమని సార్ యొక్క డిమాండ్ చేస్తుంది ప్రెసెంట్ అయితే. మేడం ఆరోగ్య పరిస్థితి యాక్చువల్ నిన్న నైట్ నేను వీడియోలు చూసినప్పుడు కూడా ఆరోగ్య పరిస్థితి క్షీణించింది, సో హాస్పిటల్కి తరలిస్తున్నారు అన్నట్టుగా వచ్చింది. సో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేదా పోలీసులు తరలించింది ఎవరిని? పోలీస్ వాళ్ళే తీసుకెళ్లారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు? చేయనివ్వను అనేది వాళ్ళు చెప్తున్నమాట కదా. వాళ్ళు మనదనేది మనది సార్, అది వాళ్ళు చేయనిచ్చారు చేయనిరు అనేది బలవంతం అయితే చేయలేరు కదా. వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తారు, తీసుకెళ్తారు, హాస్పిటల్ జాయిన్ చేస్తారు. సార్ మాత్రము ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా నేనైతే దీక్ష ఆపననే చెప్తున్నాను సార్. అంటే ఇప్పటిదాకా ఎవరైనా ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా సంప్రదించే ప్రయత్నం చేశారా కనీసం? అంటే దీక్ష జరుగుతూ ఉంది కదా. లేదు సార్. అంటే మీరేం చెప్తారమ్మా ఫైనల్గా? అంటే మీరు కూడా యాజ్ ఏ వైఫ్గా, ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బందులు ఇందులో చాలా ఉంటాయి. సో మీరేం చెప్పదలుచుకున్నారు? మీరేమైనా చెప్పదలుచుకుంటారు సార్? ఇది ఒకటోసారి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే 3వ సారి చేయడము. సార్ మాత్రం సార్ చాలా, నేను కూర్చే ముందే చెప్పాను, నేను వద్దులే ఇదంతా వద్దు, బయట ఉండి కొట్లాడు, పిల్లలు చాలా మంది ఉన్నారు వస్తారు, ఈ విధంగా దీక్ష చేయడం అనేది నీ హెల్త్ మీదకి వస్తుందని ముందే చెప్పినాను సార్. కానీ బట్ సార్ మాత్రం నాకేమైనా నేను చూసుకున్నా నా పర్వాలేదు, పిల్లలకు మాత్రం నోటిఫికేషన్ రావాలి. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలని చెప్పి పిల్లల్ని ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకొని గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసుకొని ఇప్పుడు నిరుద్యోగులను పట్టించుకోకపోవడం అనేది ఇప్పుడు అది ప్రభుత్వానికే తెలవాలి. ఇంకా ఇప్పుడు మీరు అడిగినప్పుడు సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నారు. అది కాకుండా మేము అడిగే డిమాండ్ చేసేది 50,000 ఉద్యోగాలు అడుగుతున్నారు సారు. ఆ 50,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయండి. ఎవరు గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ఎవరు రారు, పిల్లలు కూడా గవర్నమెంట్ మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఇప్పటిదాకా మాత్రం మొత్తం నెగిటివే ఉంది. కాస్త పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఎక్కడో అక్కడ కూర్చొని చదువుకుంటారు. ఒక్కొక్కరు ఏజ్లు బార్లో ఏం చేయ అర్థం కాక ఇంటికి పోక మొహాలు చూపించలేక 5 రూపాయల భోజనం తింటూ హాస్టళ్లలో లైబ్రరీలలో కూర్చొని ఎవరికి చెప్పుకోలేక చదవలేక వాళ్ళ మానసికంగా ఎంత కుంగిపోతున్నారంటే ప్రతి ఒక్కరు మాకు ఫోన్ చేసి ఒక్కొక్క రోజు మినిమం ఒక 10 కాల్స్ వస్తాయి సార్. మాకు ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, చదువుకోలేకపోతున్నాము, ఇంటికి పోతున్నాం అంటే మరి సార్కి కూడా ఏమనిపించిందో ఏమో. ఈసారి అయితే నేను గట్టిగానే చేస్తానని కూర్చున్నాడు సార్. సార్ హెల్త్ ఇష్యూ అయితే ఆల్రెడీ సార్కి షుగర్ ఉంది, అసిడిటీ ప్రాబ్లం కూడా ఉంది, అల్సర్ ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు తినకపోయేసరికి ఇంకా అది ఎక్కువైంది సార్. అందుకని ఈ రోజు హాస్పిటల్ జాయిన్ చేశారు. నేను కూడా చెప్తున్నా వద్దులే అంటే సార్ మాత్రం వినే సిచ్యువేషన్ లో లేడు, వినే పరిస్థితిలో కూడా కనీసం ఇప్పుడు అంత ప్రభుత్వానికి అండగా నిలబడి గతంలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి చాలా కృషి చేసిన సారు చాలా మంది నాకు తెలిసి చాలా చోట్ల కూడా ఆయన ప్రచారం కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బస్ యాత్రకు సంబంధించి. మరి ఇప్పుడు కనీసం అదే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని కనీసం విరమించుకోమని చెప్పడమా, లేకపోతే మీరు అడుగుతున్న డిమాండ్స్కి సంబంధించి కూర్చోబెట్టి మాట్లాడతామనే ఎందుకు ఆ సో ఎందుకు రావట్లేదు ప్రభుత్వానికి? మీరేం చెప్తారు?
నిరుద్యోగుల మీద గవర్నమెంట్ ఏర్పించుకొని నిరుద్యోగులు ఆయన కంటి చూపు కూడా కనపడట్లేదు. అదేందో ఇదే ఇట్లా ఎందుకు ఈ గవర్నమెంట్ ఇట్లా తయారైందో ఎవరికి అర్థం కావట్లేదు. వీళ్ళు ఇప్పటి నుంచి కాదు సార్, మినిమం ఇప్పుడు 1 year నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అనేది ఇక గవర్నమెంట్ అసలు ఏమనుకుంటున్నా, విద్యార్థులు వాళ్ళకి లెక్కలోకి రావట్లేరా? మరి అయ్యాల గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నప్పుడు లెక్కలోకి వచ్చిన వాళ్ళు, ఆ రోజు వాళ్ళతో మీటింగ్లు పెట్టిన వాళ్ళు ఇవాళ ఎందుకు మీటింగ్ పెట్టలేకపోతున్నారు? ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు? అసలు ఏమనుకుంటున్నారు? మేడం ఫ్యామిలీ వాళ్ళను మేడం నమస్తే, నేను రవికుమార్ మేడం. చెప్పు మేడం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న కలవనిస్తున్నారా మేడం? మొన్న మేము వచ్చినా కూడా మమ్మల్ని కలవనివ్వలేదు, నిన్న వచ్చినా కూడా కలవనివ్వలేదు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరైనా వస్తే పూర్తి డీటెయిల్స్ ఏమైతారు, మీరు ఎవరు, ఎట్లా రిలేషన్ అట్లా అడిగి అప్పుడు వాళ్ళని లోపల కలవ చేసి ఎక్కువసేపు కూడా ఉండనియట్లేరు. 10 నిమిషాలు 15 ఇప్పుడు అంటే కనీసం ఫ్యామిలీ మెంబర్స్ చూసే పరిస్థితి కూడా లేదు. అంటే విద్యార్థులు వచ్చి ఇప్పుడు మీ ఇంటి దగ్గరే కదా మీరు నిరాహార దీక్ష చేసింది కూడా, కనీసం మీ ఇంటికి ఎవరిని రానివ్వకపోతే ఎట్లా మేడం అసలు? మేమనంటే మేము అక్కడ వాళ్ళని అడిగితే మాకు పైకి వెళ్ళి ఆర్డర్స్ ఉన్నాయి అంటే ఎవరు సార్ ఆర్డర్స్ ఇచ్చేది? చూడొద్దు కలవద్దు అంటే ఏమైపోయినా ఏం లేదు కానీ చూడనియొద్దు అంటారు. మొత్తం నిన్న మీరు చూడొచ్చు ఫుటేజ్లలో, గేట్ దగ్గర ఒక 10 మంది, అవతల 10 మంది, లేడీస్ కానిస్టేబుల్ ఒక 10 మంది. ఇంతమంది దేనికి అవసరం? ఆయన ఏమైనా ఉగ్రవాద, ఏమైనా ధ్వంసం చేస్తుండా? కనీసం ఇట్లాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే మరి ఇంకా అది ఇప్పుడు ఇటు కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో ఖచ్చితంగా నిరుద్యోగుల్లో కూడా కదలిక వస్తుంది కదా ఖచ్చితంగా. అక్కడ వస్తే మొత్తం డీటెయిల్స్ తీసుకుంటున్నారు, మన హౌస్ నెంబర్ తో సహా డీటెయిల్స్ తీసుకున్నారు. హౌస్ నెంబర్ మా దగ్గర ఉన్న ఒక అబ్బాయి అయితే అక్కడ ఊర్లో ఉన్న ఇంటికి కూడా పోలీసులు పంపించి మీ కూడా ఇట్లా చేస్తున్నంటే వాళ్ళు సరే కొడుకులో వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మా వాడు అట్లా ఏం లేదు, ఏదో సార్ మీద అభిమానం కొద్దిగా పోయినట్టుంది, ఆయన అసలు ఆయన కాదు, మా వాడు మంచిగా చదువుకుంటారని ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఓకే. అర్థం చేసుకుని పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, నువ్వు చదువుకోనిక పొమ్మంటే నువ్వు ఏం చేస్తున్నావురా, నడువు చదువుద్దే ముద్దు నడువు అంటే అప్పుడు ఎవరు బలి అవుతారు సార్? ఇంటికి పోలీసు పంపించాల్సిన అవసరం ఏముంది వాళ్ళ ఇంటికి? అవును. అసలు మీ కుటుంబాల పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు ఇంతమంది పోలీస్ వ్యవస్థ వచ్చి ఒకసారిగా ఇంటి వరకు వచ్చి ఇబ్బందులు పెడుతున్న సమయంలో మేము ఉండేది ఇండిపెండెంట్ హౌస్ కాదు సార్, ఉన్నది అపార్ట్మెంట్, 38 ఫ్లాట్లు ఉంటారు. వీళ్ళందరూ పోలీసు వాళ్ళు చూస్తే కాలనీ వాళ్ళంతా ఏం జరిగింది అని వాళ్ళని అడిగితే వాళ్ళు మాకై అదో రకంగా చూడడం, వీళ్ళ వల్ల మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వీళ్ళ వల్ల మేము మాటలు పడాల్సి వస్తుందని వాళ్ళు మాకై కూడా అదేదో మేమేదో అదేదో చేసినట్టుగా ఒక రకంగా చూడడం కూడా వాళ్ళు కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళే కదా సార్, అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇక్కడ ఉండి ఎవరన్నా ఫ్లాట్లో పోతుంటే మీరు ఏ ఫ్లాట్ దేనికి వెళ్తున్నారు అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. అందుకని మేము ఇక్కడ వద్దు అని చెప్పినా గానీ ఇక్కడనే చేయాలని ఇక్కడనే పట్టుబట్టి గంట సేపు కింద సార్ నేను చెయ్యనని చెప్తే తీసుకొచ్చి ఇక్కడనే వదిలిపెట్టిపోయారు. సో ఏం చెప్తారమ్మా ఫైనల్గా? ఇప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం తెలుస్తుంది, ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఒక్కటే చెప్తున్నా సార్, ఆ పిల్లలు ఏదైతే కోరుకుంటున్నారో, ఎవరెవరైతే ఏ నోటిఫికేషన్లు కావాలనుకుంటున్నారో ఒకేసారి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని మేము కూడా ఏమంటలేము. ఈ ఇయర్ కొన్ని మీకు ఏవైతే అనుకూలంగా ఉన్నాయో ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి, రిమైనింగ్ నెక్స్ట్ ఇయర్ ఇస్తారా, ఆ తర్వాత ఇస్తారా మీ ఇష్టం. ఇప్పుడైతే కొన్ని పోస్టులు అయితే ఇవ్వండి, వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళు మన Group 2 Group 3 మిస్ అయిన వాళ్ళు, ఏజ్ బార్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే కనీసం ఈ 1 year అయినా చదివి ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటారా, ఆ తర్వాత వాళ్ళు ప్రైవేట్ జాబ్కి వెళ్తారా, పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఈ నోటిఫికేషన్ కోసం చాలా మంది వెయిట్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఒకసారి లెక్కలు తీసుకొని ఆ నోటిఫికేషన్ ఇవ్వమని కోరుతున్నా సార్, నేనేం లేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం.